హాయ్ అండి. ఇవాళ నేను ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకునే రవ్వతో ఊతప్పం తయారు చేస్తున్నాము. ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 1 కప్పు బొంబాయి రవ్వ, పెరుగు, ఒక క్యారెట్, ఒక పచ్చిమిర్చి, ఉల్లిపాయ తీసుకున్నాము. కొంచెం బియ్యం పిండి కూడా తీసుకోవాలి. ముందుగా రవ్వని కొంచెం పచ్చివాసన అంతా పోయేంత వరకు బాండిలో వేసుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈ దోశలు చాలా క్రిస్పీగా బాగుంటాయి. ఊతప్పం అనేది సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో ఉన్నా కూడా మాడిపోతుంది. ఇవి మన ఇంట్లో ఎప్పుడు దోశ పిండి, ఇడ్లీ పిండి ఇలాంటివి ఏదైనా లేనప్పుడు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకునేసి ఈ రవ్వ అంతా బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి. ఒకే రకంలాగా ఇడ్లీ, దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలాగ రవ్వతో కూడా ట్రై చేస్తే ఈ ఊతప్పం అనేది చాలా ఇష్టపడతారు, చాలా ఇష్టంగా తింటారు కూడా. ఇప్పుడు ఈ రవ్వ చల్లారి ఉంచుకోవాలి. మనం స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక 20 మినిట్స్ వరకు ఈ లోపల మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక గుప్పిడు పల్లీలు తీసుకునేసి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే నేను మీడియం సైజు 4 పచ్చిమిర్చి కూడా వేసుకునేసి ఇవి బాగా ఫ్రై చేసుకుని ఉంచుకోవాలి. ఈ ఊతప్పంలోకి పల్లీ చట్నీ కాంబినేషన్ బాగుంటుంది. ఇప్పుడు ఈ పల్లీలు, పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాయి. స్టవ్ ఆఫ్ వేసుకునేసి మనం కొంచెం సేపు చల్లారాక మిక్సీ వేసుకుందాం. ఈ లోపల ఈ రవ్వ కూడా చల్లారిపోయింది. మనం ఇప్పుడు రవ్వ అంతా కలుపుకొనేసి దోశకి ఊతప్పానికి ప్రిపేర్ చేసుకుందాం. ఇందులో కొంచెం సాల్టు, 1 కప్పు రవ్వ తీసుకుంటే దానికి పులిసిన పెరుగు ఉంటే పులిసిన పెరుగు అయితే 1/3 కప్పు వరకు సరిపోతుంది. కొంచెం పులిస్తేనే ఈ ఊతప్పంకి బాగుంటుంది టేస్టు. ఇప్పుడు ఇందులో అంతా మిక్స్ చేసుకునేసి కొంచెం వాటర్ కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే 5-6 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి కూడా వేసుకొని కలుపుకోవడం వల్ల ఊతప్పం అనేది మంచి క్రిస్పీగా ఉంటుంది. ఇందులో కొంచెం సరిపడా వాటర్ వేసుకొని మనకి ఒక అరగంట వరకు బాగా నాననివ్వాలి. నానితేనే ఊతప్పం అనేది బాగా రెడ్గా వస్తుంది. ఇప్పుడు ఇదంతా వాటర్ అంతా పీల్ చేసుకుంటుంది. మూత పెట్టుకొని కాసేపు ఉంచుకుందాం. ఈ లోపల మనం ఈ చట్నీకి ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ వేసుకుందాం. ఈ పల్లీలని కొంచెం సాల్ట్ వేసుకునేసి వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఊతప్పంలోకి ఈ క్యారెట్ని మనం సన్నగా తురిమి ఉంచుకొని, క్యారెట్ ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇందులో మంచి టేస్ట్ రావడానికి. ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని, ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని ఉంచుకోవాలి. బియ్యం పిండి ఇందాకలా చూపించడం మిస్ అయింది. ఇందులో చాలా తక్కువ క్వాంటిటీ వంట సోడా, బియ్యం పిండి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం దోశలు అయితే ఎలా వేస్తామో అంత పలచగా కాకుండా ఇంకొంచెం తిక్కుగా ఉండాలి ఈ పిండి. అప్పుడే మనకి ఊతప్పం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టుకునేసి కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు మనం ఊతప్పం వేసుకుందాం. ఇందులో క్యారెట్ తురుము, ఉల్లిపాయలు సన్నగా తరిగినవి, ఒక పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని ఇవంతా మిక్స్ చేసుకునేసి కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ హీట్ ఎక్కింది. ఇందులో మనం ఇప్పుడు ఊతప్పం వేసుకుందాం.
మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో వేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజులో వేశాను. చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకునేసి పైన ఈ క్యారెట్, కొత్తిమీర, ఉల్లిపాయ తురుము వేసుకొని సన్న మంట మీదనే వీటిని మనం కాలాలి. ఊతప్పం అనేది అప్పుడే లోపల మొత్తం కాలి కొంచెం క్రిస్పీగా ఉంటుంది. దీనిపైన మూత పెట్టుకొనేసి ఉంచుకోవాలి. ఇప్పుడు టేస్టీ ఊతప్పం రెడీ అయిపోయింది. దీన్ని ఇటువైపు కూడా తిరగలు తిప్పుకొనేసి సిమ్లోనే ఉంచుకొని ప్లేట్లోకి తీసుకుందాం. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.